దిండా గ్రామ రైతులను పోలీసులు అక్రమంగా గజ్వేల్ దాటిన తర్వాత వారిని అరెస్ట్ చేసి బలవంతంగా వాహనాలు ఎక్కించి వారిని ఎక్కడికి పోతున్నారో తెలియకుండా మహిళల్ని వేరుగా పురుషుల్ని వేరుగా మరి వాళ్ళని వేరువేరుగా వెహికల్స్లో ఎక్కించి బలవంతంగా మేము ముఖ్యమంత్రి గారికి మా సమస్య చెప్పుకుందామని వస్తున్నాం. మేము ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేదు, శాంతియుతంగా మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం, మా హక్కుల కోసం వస్తున్నాము, మేము ఎవరికి ఇబ్బంది కలిగించట్లేదనే విషయాన్ని వాళ్ళు చెప్పి వేడుకుంటే కూడా మరేదో తీవ్రవాదులను ఆపినట్టు సంఘ వ్యతిరేక శక్తులను ఆపినట్టు బలవంతంగా దౌర్జన్యంగా వాళ్ళని వాహనాల్లోకి ఎక్కించి మళ్ళీ వాళ్ళ ప్రాంతానికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. దాన్ని అడ్డుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మిగతా నాయకులని అరెస్ట్ చేసి మరి కౌటాల పోలీస్ స్టేషన్లో వారిని పెట్టినట్టు సమాచారం వస్తూ ఉంది. నేను ఈ పోలీసుల యొక్క దుశ్చర్యను, ఈ దౌర్జన్యాన్ని, ఈ దుందుడుకుతనాన్ని, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాన్ని, దిండా గ్రామ రైతుల యొక్క పోరాటాన్ని మరి వాళ్ళ నిర్బంధంగా అంచివేసేందుకు ప్రయత్నం చేసినటువంటి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క దౌర్జన్యాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఖండిస్తా ఉన్నాను. రైతుల పక్షాన పోరాడుతున్నటువంటి, రైతులకు మద్దతుగా వెళ్ళినటువంటి వాళ్ళ అక్రమ అరెస్టును ఖండించి వారిని ఆదుకోవడానికి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కాదు, మిగతా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తోంది.